నోగరాజు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడా పంచులను చెండాడే ధీరుడు, జనాన్ని కడుపుబ్బా నవ్వించే వీరుడు, కాలు భైరవా. అశ్వత్థామ 3.0 మెమరీ లాస్. అశ్వత్థామ 2 నుంచి ఇప్పుడు 3.4 నన్ను మీరు చాలా బాగా మిస్ అయ్యారుగా. మీ అందరికి కొన్ని గిఫ్ట్లు తెచ్చా, పంచిపెట్టేస్తా. పంచిపెట్టి. అశ్వత్థామ వాకింగ్ బాగుంది. అది 3.0 వాకింగ్. అశ్వత్థామ 3.0 ఐమ్ కమ్ బ్యాక్. తేనె పూసిన కత్తిని దింపారుగా. టైగర్ కా హుకుం. మీకోసం కొన్ని గిఫ్ట్ అంబలు తెచ్చాను. ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన నటుడు, హాస్య నటుడు, నా తమ్ముడు. ఈ అవార్డు ఎందుకు తెలుసా మేడం? వీడు చేసిన యాక్టింగ్ కొన్ని చేశాడు కదా మొన్న. పాల్ చేసి యూట్యూబర్ అన్నాడు చూడండి, కాంతరా అని చెప్పేసి శివపుత్రుడు చేశాడు. భలే నమ్మించాడు తమ్ముడు. హ్యాట్సాప్. దరిద్రుడా. అందుకోసం ఈ అవార్డు. ఇంకోటి ఏం చేస్తా మేడం, ఇద్దరు బయోపిక్ అని చెప్పేసి ఇటు బయోపిక్ చేశాడు. అందుకోసం ఈ అవార్డు. థ్యాంక్ యూ అన్న. ఇదెందుకు తెలుసా? ఎందుకు? ఇలాంటి చేయొద్దని ఇంకో అవార్డు. అమ్మవాడు పుట్టినోడా. ఏన్నా అది అన్నా నన్ను ఏమన్నారు? మిమ్మల్ని మేమేం అనగలని చెప్పు. అందుకోసమే నీకు ఒక గిఫ్ట్ అన్నా. ఇంట్లోకి వెళ్ళాలా నేను? ఏంటి పడితే ఆ ఇంటికి వెళ్లకుండా నీకు ఒక ఇల్లు ఉండాలని గుర్తు చేయడం కోసం అన్నా. విత్ డాగ్ అన్నా. అది కరవదన్నా. ఎందుకు చెప్పు? మరుగుతుంది కదా. అశ్వత్థామ 3.0 నరేష్. ఇవేంటో గుర్తున్నాయా? ఎప్పుడు చూడలేదా? ఎక్కడా చూడలేదా? ఎవరైతే తెలుసా? నాన్నగారు తాగి ఎక్కడ పడి అక్కడ పడేస్తున్నారా? అన్న భాస్కర్ అన్న ఇట్రా అన్న. ప్రసాద్ తమ్ముడు. అన్నయ్య ఎలా ఉన్నావు? మొన్న కోసం త్యాగం చేసి బొచ్చిచ్చావంట కదా, దాని రేటింగ్ వచ్చింది. నీ బొచ్చులో రేటింగ్ కోసం ఈ బొచ్చు ఇచ్చావు కదా, నీ బొచ్చు నువ్వే తీసుకో. ఓకే తమ్ముడు. వెళ్ళిపో తమ్ముడు. ఇమానియల్ దానన్నా. ఇదేంటో తెలుసన్నా? ఏంటి? బల్బు. తగ్గించుకో. ఇక్కడ ఎన్ని బల్బులు ఉన్నాయి? 2 ఉన్నాయి అన్న. నీకు 2 కాదురా, 4 ఉన్నాయి. వాడుకో. అరే జిత్తు ఇట్లారా. రే జిత్తు, ఇప్పుడు నువ్వు రివర్స్ లో ఆడుకోవాలి. ఒక్క సెకండ్ ఏం చేస్తావో తెలియదు. ఇదేంటి? ఫోమ్. నీకు లేదు ఫేమ్ పో. అశ్వత్థామ 2.0 కిడ్నీ సైజ్ అన్న 2.4. వెళ్ళిపోరా రుద్రన్ను. కొమరం ఇవేంటి? బంతి పువ్వు. ఈ పూజ పనికి వస్తాయా? పనికిరాదు. నువ్వు కూడా అన్నా. ఒక 1000 ఉందా? లేదు అన్నా. ఒక 100 ఉందా? మీ ముగ్గురు సౌండ్ పార్టీ అన్నారు. వాళ్ళేగా సౌండ్ పార్టీ, నేను కూడా సౌండ్ పార్టీ. ఎట్లనో తెలుసా? నాకు 4 డీజే బాక్సులు ఉన్నాయి. 4 డీజే బాక్సులు ఉన్నాయి. సౌండ్ ఎక్కడ? ఇక్కడే. ఏంటి మమ్మీ ఎవడీడు? అశ్వత్థామ బ్యాటరీ లో. ప్రసాద్ గారు గ్యాప్ తీసుకున్నారు, కానీ రాగానే బానే కవర్ చేశారు. వెల్కమ్ బ్యాక్. అసలు ఎంతవరకు వెల్కమ్ బ్యాక్ చెప్పడం కరెక్టా కాదా తెలియదు, ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ గానీ ఇవన్నీ షోస్ ఆర్ లైక్ హోమ్ టు యూ అండ్ యూర్ ఫ్యామిలీ టు ఆల్ ఆఫ్ us. నిజంగా మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయినా ఆడియన్స్ కోసం ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో? నాకు సర్జరీ అయిందండి, సక్సెస్ అయింది. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీ వాళ్ళేది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అన్న మీ అందరికీ కూడా, నన్ను చాలా సపోర్ట్ చేశారు.
సో ఇంద్రజ గారు వచ్చేసారు, పంచప్రసాద్ గారు. సో హ్యాపీ అండి. ఒకరికి ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోరుకుంటారు లేదా ప్రే చేసుకుంటారు. మీరు చాలా త్వరలో రావాలి, మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని. అసలు ఒక్కరు కూడా అంటే నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ మిస్డ్ అవుట్. అందరూ ప్రే చేసుకున్నాము. సో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీదేవి డ్రామా కంపెనీని ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యావు కదా, అలా ఇంట్లో కూర్చొని మన టీవీలో చూస్తున్నప్పుడు నీకు ఏదో ఫీలింగ్ ఉంటది కదా? తిరిగానయ్యా. డాక్టర్లు ఒక 6 months రెస్ట్ తీసుకోమన్నారు. బేసిక్ గా నేనే త్వరగా వచ్చాను, ఎందుకంటే వీళ్ళది కామెడీ చూడలేకపోతున్నాం మనం టీవీలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకో అన్న. తమ్ముడు ఈగో ఇమానియల్. ఏ సూపర్ సూపర్. నోటి దోల నూకరాజు, ఈగో ఇమానువేల్. బేసిక్ గా ముఖ్యంగా మేడం నా తమ్ముడు నూకరాజు కామెడీ అసలు నా వల్ల అవ్వట్లేదు మేడం. తర్వాత కాంతరా అని చెప్పేసి శివపుత్రుడు చేశాడు, ఆడు బయోపిక్ చేసి ఇజ్రాయెల్ కోసం చేశాడని చెప్తున్నాడు. మరి హ్యాపీగా జాలీగా సౌండ్ పార్టీగా వచ్చారు వీళ్ళు. వాళ్ళ పరువు ఏంటండి మీ పంచులో తీస్తారు 100-500కి? లేదండి, సౌండ్ పార్టీ కదండి. వాళ్ళు నాకు చెప్పారు సన్నీ వస్తుందంటే సన్నీ అమ్మ అమ్మ అనుకున్నా. సరే సో హ్యాపీ, ఎందుకంటే సౌండ్ పార్టీ వస్తున్నారన్నారు. సరే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, జస్ట్ అడుగుదాం అని అడిగాను అనమాట. సౌండ్ పార్టీ అన్నారు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి సౌండ్ పార్టీ అని పేరు పెట్టి పాప మీరు ఇలా. సినిమా టైటిల్ సౌండ్ పార్టీ, మా ప్రొడ్యూసర్ సౌండ్ పార్టీ. మేము సౌండ్ పార్టీ ఎలా అవ్వాలని తెలుసుకోవడానికి సినిమాలు చేసాం అనమాట. యాక్చువల్లీ రష్మి గారు, మీకోసం 3 బిట్కాయిన్లు తీసుకొచ్చాం. ఆయన బిట్కాయిన్లు అంటే ఏదో అనుకుంటున్నాడు సార్. బిట్కాయిన్లు అంటే అది క్రిప్టో కరెన్సీ సార్, ఆ బిట్కాయిన్లు కాదు. కానీ మీకు మా పంచప్రసాద్ గారు కంబ్యాక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? టు బి ఫ్రాంక్, నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ షోకి వచ్చినప్పుడు మీరు కూడా కంబ్యాక్ అంటే మాకు కూడా హ్యాపీనెస్ ఏ బ్రో. అండ్ యువర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. రాగానే వాళ్ళకు కూడా ఇచ్చి పడేసారు ఖర్చులకి. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్. బట్ మీరు ఇచ్చిన పంచ్ రాగానే ఆ 3.0 అనగానే నవ్వుకొని చచ్చాం బ్రో మేము. సో ఐ రియలీ సెల్యూట్ యూ అండ్ గ్రేట్ కంబ్యాక్ బ్రో, గ్రేట్ కంబ్యాక్. భాస్కర్ గారు, సో మీ కూతురు కోసం మీ కాబోయే అల్లుడు. మీరు చేసిన దాంట్లో ప్రసాద్ ఒకటే నాకు నచ్చింది. ప్రసాద్ బాగా చేశాడు నిజంగా కామెడీ. నిజంగా కామెడీ. నువ్వు ఇలా చేస్తున్నావనే అతను వచ్చింది ఈ రోజు. మీరు అసలు ఇక్కడ ఇంత దూరం ఎందుకు వచ్చారు? అక్కడ లైటింగ్ సరిపోవట్లేదు. దేనికి? గుంటుకి బాగా అనిపించింది. ఫుల్ హ్యాపీ. ఓకే బాయ్. మీరు చెప్పినట్టు పాపం వాళ్ళ కామెడీ భరించలేకపోతున్నారు. మీరు మనలో మనమాట మేడం, మీ యాంకరింగ్ కూడా భరించలేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.